మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. వారు చాలా మందికి సహాయం చేస్తూనే ఉంటారు. కానీ వారు మాత్రం ఎప్పుడూ కష్టాలలోనే ఉంటారు. స్వార్థపరులు మాత్రం చాలా సుఖంగా తమ జీవితాన్ని జీవిస్తున్నారు. మంచివారు మాత్రం వేరే వారికి సహాయాలు చేస్తూ కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సహాయం చేసే వారిని భగవంతుడు ఎందుకు సుఖంగా ఉంచడం లేదు? ఈరోజు నేను సహాయం చేసేటప్పుడు మానవుడు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన 5 విషయాలను చెబుతాను. వీటిని ఎవరైతే తమ జీవితంలో పాటిస్తారో వారికి ఎప్పుడూ దుఃఖం కలగదు. చాలా సుఖంగా తమ జీవితాన్ని జీవిస్తారు. దీనిని ఒక కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. ఒక ఊరిలో సూరజ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనది చాలా చిన్న కుటుంబం. ఆ ఇంట్లో తాను, తన భార్య, 2 చిన్న పిల్లలు ఉండేవారు. చిన్న పిల్లలిద్దరూ బడికి వెళ్ళి చదువుకునేవారు. ఇక భార్య ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చూసుకునేది. ప్రతిరోజు వాళ్ళ వద్ద ఉన్న ఆవు పాలను అమ్మి కొంత ధనాన్ని సంపాదించేది. ఇక సూరజ్ అడవిలో నుండి కట్టెలు తెచ్చి వాటిని నగరంలో అమ్మి తన జీవనం కొనసాగిస్తున్నాడు. సూరజ్ మంచి స్వభావం కలిగిన వాడు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే చేసేవాడు. ఏ సహాయానికి వెనుకాడేవాడు కాదు. నేను ఇప్పుడు ఎవరికైనా సహాయం చేస్తే ఆ భగవంతుడు నాకు కూడా ఎప్పుడైనా సహాయం చేస్తాడు అని అనుకునేవాడు. ఇలా ఎవరైనా వచ్చి సహాయం అడిగితే తన స్వంత పనిని కూడా వదిలేసి వారి వెంట వెళ్ళి వారికి సహాయం చేసేవాడు. ఇదంతా తన భార్యకు అస్సలు నచ్చేది కాదు. ఆమె ఎప్పుడూ చెప్తూ ఉండేది, మన గురించి ఆలోచించండి. మనకు 2 చిన్న పిల్లలున్నారు. వారి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మనం జీవించడమే చాలా కష్టంగా ఉంటుంది. మీరేమో బయట వారికి సహాయం చేస్తూ తిరుగుతున్నారు అని చెప్పేది. ఆ మాటలు సూరజ్కు బాగా కోపాన్ని తెప్పించేవి. ఆ విషయంలో వారిద్దరూ బాగా గొడవ పడేవారు. ఇలా కాలం గడుస్తూనే ఉంది. ఆమె చెబుతూనే ఉంది. కానీ ఆయన మాత్రం తన పద్ధతిని మార్చుకోవడం లేదు. ఆ ఊరి వారికి కూడా సూరజ్ గురించి బాగా తెలుసు కాబట్టి అతన్ని పూర్తిగా వారి స్వార్థం కోసం వాడుకునేవారు. నువ్వు చాలా మంచివాడివి అంటూ తీయని మాటలు చెప్పేవారు. ఇక ఆ మాటలు విని సూరజ్ పొంగిపోయేవాడు. కానీ అతని వెనక మాత్రం అతన్ని ఒక పిచ్చివానిగా, తెలివిలేనివానిగా భావించేవారు. దానిని సూరజ్ గుర్తించలేకపోయేవాడు. ఒకరోజు సూరజ్ భార్యకు అనారోగ్యం కలిగింది. ఆయన తన భార్యకు చాలా సేవలు చేశాడు. వైద్యుడిని పిలిపించాడు. అప్పుడు ఆ వైద్యుడు, ఈ రోగం ఇక్కడ నయం కాదు. నువ్వు నీ భార్యని నగరంలోని వైద్యశాలకు తీసుకువెళ్ళు. అప్పుడే నీ భార్య ప్రాణాలు దక్కుతాయి. లేదంటే ఆమె బ్రతకడం కష్టం అని చెప్తాడు. అది వినగానే సూరజ్కు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చిన్న సమస్య అనుకుంటే వైద్యుడు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పగానే అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు అతని వద్ద ధనం లేదు. నగరానికి భార్యను తీసుకువెళ్ళడానికి గుర్రపు బండి లేదు. అతనికి చాలా బాధ కలిగింది. తనను ఓదార్చి ధైర్యం చెప్పేవారు కూడా అక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడు అతనికి తన భార్యను నగరానికి తీసుకువెళ్ళడానికి ఒక గుర్రపు బండి కావాలి. ఎందుకంటే ఆమె నడవలేని స్థితిలో ఉంది. అప్పుడు అతనికి తన ఇంటి పక్కనే ఉన్న సోము అనే వ్యక్తి గుర్తుకు వచ్చాడు. ఈ సోము అనే వ్యక్తి తన గుర్రపు బండిలో డబ్బులు తీసుకొని జనాన్ని వేరే నగరానికి తీసుకువెళ్ళేవాడు. నేను సోముకి చాలా సహాయం చేశాను. ఎప్పుడు ఏ సహాయం అడిగినా నేను కాదనలేదు. నా పనులు వదులుకొని మరీ అతనికి సహాయం చేశాను. ఇప్పుడు నేను సహాయం అడిగితే అతను నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అని అనుకుంటాడు. వెంటనే గుర్రపు బండి కోసం సోము ఇంటికి చేరుకున్నాడు. కానీ సోము చాలా స్వార్థపరుడు. లాభం లేకుండా ఏ పనిని చేసేవాడు కాదు. అప్పుడు సూరజ్ గుర్రపు బండిని అడగగానే అతనికి అర్థమయ్యింది ఇతని వద్ద ధనం లేదని, ఊరికే గుర్రపు బండిని అడుగుతున్నాడని. అప్పుడు అతను ఇలా అంటున్నాడు, అయ్యో, నా గుర్రాల ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అవి నడవలేకపోతున్నాయి. 5 రోజుల నుండి అవి ఏమీ తినడం లేదు. ఇలాంటి స్థితిలో అవి నగరం వరకు నడవలేవు. కానీ నువ్వు కొద్దిగా ధనం సమకూరిస్తే నీకోసం నా స్నేహితుని వద్ద నుండి గుర్రపు బండిని తెప్పిస్తాను అని అంటాడు. అది విన్న సూరజ్ ఆశ్చర్యపోయాడు. తన స్నేహితుడు ఇలా చెప్తాడని అతను అస్సలు అనుకోలేదు. అతని వద్ద ఏమాత్రం ధనం లేదు. ఇక మిక్కిలి బాధతో అక్కడ నుండి బయలుదేరాడు. అలా తిరిగి వస్తున్న అతనికి ఒక నమ్మలేని విషయం కనిపించింది. సోము గుర్రపు బండిని వేరే వ్యక్తి తీసుకువస్తూ దారిలో కనిపించాడు. వెంటనే వెళ్లి ఆ యువకుణ్ణి అడగగా తనకు సోమునే ఈ గుర్రపు బండిని అద్దెకు ఇచ్చాడు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే సూరజ్ గుండె బరువెక్కింది.
తాను కలలో కూడా అనుకోలేదు తన మిత్రుడు తనకు అబద్ధం చెప్తాడని. తనకి చాలా బాధ కలిగింది. కానీ ఇప్పుడు బాధపడేటంత సమయం కూడా లేదు. వెంటనే ఒక వ్యాపారి వద్ద కొంత ధనాన్ని అప్పుగా తీసుకొని సోము వద్దకు వచ్చి ధనం ఇస్తాడు. అప్పుడు సోము తన స్నేహితుడి గుర్రపు బండిని తెచ్చి ఇస్తాడు. వెంటనే తన భార్యను నగరానికి తీసుకువెళ్లి వైద్యశాలలో చేర్పిస్తాడు. ఇక వైద్యం మొదలయ్యింది. ఇక అప్పుడు సూరజ్ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడు నా స్నేహితుడైన సోము కూతురు ఆరోగ్యం బాగాలేనప్పుడు అతను ఊరిలో లేకపోతే నేనే ఇక్కడకు తీసుకువచ్చి వైద్యం చేయించి రాత్రంతా జాగ్రత్తగా చూసుకున్నాను. వారికి ఎంతగానో సహాయం చేశాను. నేను వారికి అంత సహాయం చేస్తే నా భార్య ఆరోగ్యం బాగాలేనప్పుడు గుర్రపు బండిని అడిగితే ఇవ్వలేదు అని అనుకుంటూ చాలా బాధపడతాడు. ఆ తరువాత వైద్యుడు బయటకు వచ్చి ఒక చేదు విషయాన్ని చెబుతాడు. మీ భార్యకు నయం కాని రోగం వచ్చిందని, ఇక ఆమె ఎక్కువ కాలం బ్రతకదని, మేము ఏ వైద్యం చేయలేమని చెప్తారు. అది విన్న సూరజ్ కుప్పకూలిపోయాడు. బోరున ఏడుస్తూ, అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి? నా భార్య లేకుండా నేను ఎలా బ్రతకాలి? ఆ చిన్న పిల్లల్ని ఎలా పెంచాలి అంటూ చాలా బాధపడుతున్నాడు. ఇలా కొన్ని రోజులకే తన భార్య మరణించింది. 2 పిల్లల్ని తానే చూసుకుంటున్నాడు. కానీ అతనికి సమాజం మీద, తన విశ్వాసాల మీద ఉన్న నమ్మకం పూర్తిగా తొలగిపోయింది. ఇక అతనికి ఒక్కటి బాగా అర్థమయ్యింది. మంచి పనులు చేస్తే భగవంతుడు సహాయం చెయ్యడు. కానీ చెడు పనులు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, ఇతరులను మోసం చేసేవారు మాత్రం సుఖంగా ఉంటున్నారు. దీనికి నేనే సాక్ష్యం అంటూ దానినే పదే పదే ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక మెల్లిమెల్లిగా తన మనస్సు సమాజం నుండి దూరమవుతూ సన్యాసం వైపు వెళ్ళసాగింది. ఎప్పుడూ ఒంటరిగానే జీవించాలని కోరుకునేవాడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. ఒంటరిగానే తిరిగేవాడు. ఇక ఒకరోజు సన్యాసంలో కలిసిపోవాలని నిశ్చయించుకొని తన ఇంటిని, తన 2 పిల్లలను తన బంధువులకు అప్పజెప్పి వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడ నుండి అడవులకు వెళ్ళిపోయాడు. తనకు సన్యాస దీక్షను ప్రసాదించడానికి ఒక మంచి గురువు కోసం వెతకడం ప్రారంభించాడు. అలా తిరుగుతూ ఒక గురువు దగ్గరకు చేరుకున్నాడు. ఆ సమయంలో గురువు ధ్యానంలో ఉన్నాడు. ధ్యానం నుండి బయటకు రాగానే ఆ గురువు అతడిని చూసి, నాయనా నీకు ఏం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తనకు సన్యాస దీక్షను ప్రసాదించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా నువ్వు సన్యాసివి ఎందుకు కావాలనుకుంటున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా ఏం చెప్పమంటారు? ఈ సమాజం చాలా చెడ్డది. నేను అందరికీ సహాయం చేశాను. కానీ నా అవసరం ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. నాకు ఈ సమాజం పైన పూర్తిగా విరక్తి వచ్చేసింది. నన్ను అందరూ మోసం చేశారు. నేను అన్నింటినీ కోల్పోయాను. అందుకే సన్యాసం తీసుకొని ఒంటరిగా జీవించాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ గురువు, నాయనా నీకు జీవితంపై విరక్తి కలిగి సన్యాసం తీసుకుంటే అది పరమసుఖాన్ని కలిగించదు. ఈ సమాజం నిన్ను మోసం చేసిందని నువ్వు సన్యాసం తీసుకుంటున్నావు తప్ప ఆ పరమాత్ముణ్ణి తెలుసుకోవడానికి కాదు. నీ మనస్సులో సన్యాసం తీసుకొని పరమాత్ముణ్ణి తెలుసుకోవాలని లేదు. సమాజం నన్ను మోసం చేసింది. కనీసం ఆ భగవంతుడు కూడా నాకు సహాయం చేయలేదు అనే భ్రమలో ఉన్నావు. అందుకే అందరికీ దూరంగా సన్యాసం తీసుకొని ఒంటరిగా జీవించాలనుకుంటున్నావు తప్ప ఆ పరమాత్ముని తెలుసుకోవాలని నీకు లేదు. అందువల్ల నువ్వు సన్యాసం తీసుకున్నా ఏం లాభం లేదు. సన్యాసం అనేది భగవంతునిపై పూర్తి నమ్మకముంచి ఆయనను చేరుకునే ఒక మార్గం. నాయనా మరి నువ్వు ఆ భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించి నడుచుకుంటావా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను సమాజంలో బాగా గమనించాను. మంచి పనులు చేసేవారికి భగవంతుడు సహాయం చేయడు. కానీ చెడు పనులు చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నారు. మంచివారికే అన్ని కష్టాలు కలుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ భగవంతుణ్ణి పూర్తిగా ఎలా విశ్వసించగలను అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా నీకు 5 ముఖ్యమైన విషయాలను చెబుతాను. నీ జీవితంలో వీటిని బాగా గుర్తుంచుకో. వాటిని తెలుసుకొని మళ్ళీ నువ్వు మీ ఇంటికి వెళ్ళి వాటిని ఆచరిస్తూ జీవించు. ఇక నీకు ఏ కష్టం రాదు అని అంటాడు. అప్పుడు ఆ గురువు మొదటి విషయాన్ని చెబుతూ, నాయనా నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వారి నుండి ఏమీ ఆశించకూడదు. ఈరోజు నేను అతనికి సహాయం చేస్తే రేపు ఇతను నాకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు అని ఆశించి సహాయం చేయకూడదు.
ఒకవేళ నువ్వు ఇలా ఆలోచించి వారికి సహాయం చేస్తే నువ్వు జీవితంలో ఏదో ఒక సమయంలో దుఃఖపడతావు. ఎవరో ఒకరు నీ నుండి సహాయం పొంది నీకు సహాయం అవసరమున్నప్పుడు సహాయం చేయరు. అప్పుడు మీరు వారిపై పెట్టుకున్న ఆశలన్నీ పోయి నీకు దుఃఖమే మిగులుతుంది. అలా నువ్వు వారి నుండి ఏదో ఒకటి ఆశించి సహాయం చేస్తే అది సహాయం కాదు, నీ స్వార్థమవుతుంది. నీ మనస్సులో వారు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తారు అనే ఆశ ఉంటుంది. అందుకే సహాయం చేసేటప్పుడు నిస్వార్థంగా వారి నుండి ఏమీ ఆశించకుండా సహాయం చేయాలి. సహాయం అనేది ఒక వ్యక్తిని చూసి కాదు, వారి అవసరాన్ని చూసి చేయాలి. ఉదాహరణకు, ఒక దగ్గర నీ ధనవంతుడైన స్నేహితుడు నిలబడి ఉన్నాడు. అదే పక్కన ఒక వ్యక్తి ఆకలితో చాలా బాధపడుతున్నాడు. అప్పుడు మీ మిత్రుడు ఎక్కడైనా ఒక మంచి భోజనం ఏర్పాటు చేయమని నీకు అడుగుతాడు. అదే సమయంలో ఆ ఆకలితో ఉన్న వ్యక్తి ఒక రొట్టెను దానం చేయమని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఎవరికి సహాయం చేస్తావు? నిజానికి మానవుని కర్తవ్యం ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం. కానీ మానవుడు అలా ఆలోచించడం లేదు. ఎందుకంటే తన స్నేహితుని వద్ద ధనముంది. ఈరోజు నేను అతనికి సహాయం చేసి భోజనం పెడితే అతను ఎప్పుడైనా మళ్ళీ నాకు సహాయం చేస్తాడు అని ఆలోచించి అక్కడ సహాయం అవసరమున్న వ్యక్తిని విడిచి ఆశతో ఆ ధనవంతునికే సహాయం చేస్తారు. మానవుడు చేసే సహాయంలో తప్పకుండా స్వార్థం, లాభం, ఆశ కలిసి ఉంటాయి. ఇక రెండవది, మన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే వారికి సహాయం చేయాలి. గృహస్థాశ్రమంలో ఉండే వ్యక్తి తన స్తోమతకు మించి సహాయం చేయకూడదు. తాను చేసిన సహాయం వల్ల తన కుటుంబం ఇబ్బంది పడకూడదు. ముందుగా తన కుటుంబాన్ని సుఖంగా చూసుకోవాలి, వారి అవసరాలను తీర్చాలి. ఆ తరువాతే నీకు చేతనైతే వేరే వారికి సహాయం చేయాలి. కానీ కొంతమంది వారి దగ్గర ధనం లేకపోయినా వేరే వారిని అడిగి మరీ వారికి సహాయం చేస్తారు. అది చాలా తప్పు. ముందుగా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. నువ్వు చేసే సహాయం వల్ల కుటుంబంలో ఏ గొడవలు రాకూడదు. సహాయానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. నీకే సరిగ్గా లేనప్పుడు నువ్వు వేరే వారికి సహాయం చేసినా ఏం లాభం? దానివల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇక మూడవది, భవిష్యత్తు గురించి ఆలోచించి సహాయం చేయకూడదు. నువ్వు సహాయం చేస్తున్నప్పుడు దురాశతో సహాయం చేయకూడదు. ఈరోజు మనం ఒకరికి సహాయం చేసి ఈ సహాయానికి ప్రతిగా భవిష్యత్తులో ఒక పనిని ఆలోచించి దానికి ఇతను కూడా సహాయం చేస్తాడు అని ఆలోచించి ఇప్పుడు సహాయం చేయకూడదు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు ఇతనికి ఈ సహాయం చేస్తే భవిష్యత్తులో ఇతను నాకు ఆ సహాయం చేస్తాడు అంటూ సహాయం చేయకూడదు. కానీ ఇలా ఆలోచించి చేసిన సహాయాన్ని భగవంతుడు ఎప్పుడూ కూడా అంగీకరించాడు. అసలు ఇది సహాయమే కాదు, ఇది ఇచ్చిపుచ్చుకోవడం. ఇందులో కూడా దురాశ, స్వార్థం ఇమిడి ఉంటాయి. మీరు మీ దురాశను అందరి ముందు సహాయం చేస్తున్నట్టుగా చూపించుకున్నా కానీ మీ మనస్సుకు తెలుసు ఆ సహాయం వెనుక దురాశ, స్వార్థం, ఆశ కలిసి ఉన్నాయని. ఇక నాలుగవది, మన పనులను మనం ముందుగా చేసుకోవాలి. మన పనులను వదులుకొని వేరే వారి పనులను చేయకూడదు. మనలో చాలా మంది వారికి ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి వేరే వారి పనులు చేయడానికి వెళ్ళిపోతారు. వేరే వారు మన అవసరానికి సహాయం చేయకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది. నేను నా పనులన్నీ వదులుకొని వారికి ఎంతో సహాయం చేశాను, నాకు మాత్రం వారు ఏ సహాయం చేయడం లేదు అని బాధపడతారు. అందుకే అన్నింటికంటే ముందుగా మన పనులను పూర్తి చేసుకోవాలి. ఆ తరువాతే వేరే వారి గురించి ఆలోచించాలి. ఇక చివరది, ఆ పరమాత్ముని ఆజ్ఞతోనే అన్నీ జరుగుతున్నాయి. మన కర్తవ్యం ఏమిటంటే మనం ఆ పనిని ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. మంచి జరిగినా చెడు జరిగినా ఆ భగవంతునిపై భారం వేసి నీ కర్మలు నువ్వు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా అదంతా కూడా భగవంతుని లీలలే అని అనుకొని ముందుకు సాగాలి. నేను నిమిత్త మాత్రుడను, చేసేవాడు చేయించేవాడు ఆ పరమాత్ముడే అని భావించాలి. ఇప్పుడు చెప్పినవన్నీ మన జీవితంలో ఆచరిస్తే వేరే వారి ద్వారా మనకు దుఃఖం కలగదు. మానవుడు తన జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తాడు అని చెప్తాడు ఆ గురువు. అప్పుడు ఆ వ్యక్తికి గురువు చెప్పిన మాటలన్నీ బాగా అర్థమయ్యాయి. ఆ తరువాత ఆ వ్యక్తి తన ఇంటికి తిరిగి వెళ్ళి తన పిల్లలను తీసుకువచ్చి మళ్ళీ ఇంకో వివాహం చేసుకొని తన పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ఇక ఆనందంగా తన మిగతా జీవితాన్ని గడుపుతున్నాడు.
చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.